గుండ్రగుండ్లు ఒక్కసారి పేరితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ధన్యవాదాలు సార్. దేశ స్ఫూర్తిని ఆర్తిగా దేశభక్తిని రగిలించినటువంటి మీ గలానికి ఫరూక్ సార్ గారు ధన్యవాదాలు. ఒక పల్లవి సార్ పేరు మీద, ఎందుకంటే వారి గురించి విన్నాను. ఇన్ని నంద్యాల జిల్లాలో పుట్టి కూడా పరిచయం చేసుకోలేకపోయాను సార్. మీ మాటలు చల్లవి, పారండి యొక్క పల్లవి. 600 సార్. ఎక్కడైనా మీరు విజిట్ మై స్కూల్ ఎప్పుడైనా రండి సార్. మా పిల్లల్ని నేను ఎలా తయారు చేసుకుంటున్నా చూడండి. ఒక అవకాశం నంద్యాల జిల్లాకి ఇవ్వండి. కానీ సార్, పెదవిపై చెరగని చిరునవ్వు, అవును, వదనమొక వికసించే పువ్వు. పెదవిపై చెరగని చిరునవ్వు, వదనమొక వికసించే పువ్వు. మనసు నిర్మలం, మనిషే మంచికి నిలయం. ఆహాహా విశాల హృదయం, నంద్యాల ఆశల సౌధం. ఫారూక్ సారు మా మంత్రి గారు మీరు, దండాలు దండాలు సారు. మీ పాట హుషారు. ధన్యవాదాలు. చివరగా సన్మాన కార్యక్రమాన్ని సార్ నంద్యాల రెస్పెక్టెడ్ శంకర్ ప్రసాద్ సార్ గారు, అలాగే మా పాండ్యం మండల ఎంఈఓ గారు కోటయ్య సార్ గారు, సుబ్రహ్మణ్యం సార్ గారు డిఓ గారికి పరిచయం చేస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. జోరుగా చెప్పట్లు. ధన్యవాదాలు సార్. అందరే మరి అందరే సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఆత్మీయ అభినందనలు కూడా ఏపీ మోడల్ స్కూల్ దినేష్ గారు, ఆ తర్వాత ఉషా గారు, ఆ తర్వాత తిరుపతి రెడ్డి గారు, ఆత్మీయ అభినందనలు కూడా సభా ప్రాంగణం ముందుకు విచ్చేసి కలకండ పలుకుల చినుకులు చిలకరించినటువంటి ఎన్ఎండి ఫరూక్ మంత్రి గారు, మైనారిటీ న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు, 7 పదుల వయసులో 3 తరాలతో కలిసి జాతి నిర్మాణం కోసం కృషి చేసిన వారి మూర్తికి నమస్సులు అర్పిస్తూ, అలాగే సభలో ఆశీనులైనటువంటి జిల్లా ఖ్యాతి నిలుపుతున్నటువంటి శ్రీమతి రాజకుమారి గరియా మేడం గారు, కలెక్టర్, జిల్లా మజిస్ట్రేట్ గారు, అలాగే డిఓ గారు జనార్దన్ రెడ్డి గారు, డిఐఓ శంకరనాయక్ సార్ గారు, అలాగే సభా వేదికపైన పెద్దలందరికీ కూడా పేరు పేరున సాదర స్వాగతం తెలియజేస్తా ఉన్నాం సార్. మీ అనిర్వచనీయమైనటువంటి ఆశీర్వాదాన్ని, ప్రేరణను శుభాకాంక్షల రూపంలో సత్కరించి విద్యార్థుల జీవితాన్ని పావన ఉషా మేడం తర్వాత తిరుపతి రెడ్డి గారు, గ్రేడ్ 2 హెచ్ఎం, విద్యార్థుల పాలిట గిడ్డి ఈ తిరుపతి రెడ్డి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సెల్ఫీకి బయట ఏర్పాటు చేశాము. భోజనాలు బయటనే స్వీకరించవలసి తెలియజేస్తా ఉన్నాం సార్. కొద్దిగా ఆ తర్వాత ఉషా మేడం గారు, ఆ తదుపరి తిరుపతి రెడ్డి గారు, గ్రేడ్ 2 హెచ్ఎం వారు, ఆ తర్వాత 4వ వారు రామకృష్ణయ్య గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ వొకేషనల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ నంద్యాల. పురస్కార గ్రహీతలు టీచర్లను ఎంట్రన్స్ చేశామండి, దయచేసి మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పీటీ టీచర్లు ఎంట్రన్స్ వద్ద పీటీ టీచర్లు కేవలము అవార్డీస్ మాత్రమే పైకి పంపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. రామకృష్ణయ్య గారండి 4వ వ్యక్తి. తదుపరి అంజయ్య చౌదరి గారు, జూనియర్ లెక్చరర్ సివిక్స్ వీరు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎర్రగుంట్ల. పౌర నీతి శాస్త్రాన్ని పిల్లలకు చెబుతున్నటువంటి బోధకులు వీరు. అంజయ్య చౌదరి గారు ఇచ్చేశారండి. ఆ తదుపరి ఎన్నేళ్ళకైనా ఆయన పాపూడే కే పాపూడు, జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ.
విద్యార్థుల మిస్ట్రీని మారుస్తున్నటువంటి వారు కెమిస్ట్రీ ఉపాధ్యాయులు లెక్చరర్స్. ఆ తర్వాత బాల చింతలయ్య గారు పిల్లల చింతనలు తొలగించేటువంటి చింతామణి వీరు బాల చింతలయ్య గారు. ఆ తర్వాత 8వ వ్యక్తి భాగ్యమ్మ గారు. భాగ్యమ్మ గారు విద్యార్థులకు దక్కిన భాగ్యం ఈ భాగ్యమ్మ గారు. వారికి కూడా నంద్యాల జిల్లా విద్యాశాఖ తరఫున గారికి, ఉషా గారికి, తిరుపతి రెడ్డి గారికి, కృష్ణయ్య గారికి, అంజయ్య గారికి, బాబుడు గారికి, బాల చింతలయ్య గారికి, భాగ్యమ్మ గారికి జిల్లా విద్యాశాఖ వారు, ఆత్మీయ అతిథులు, మంత్రి ఎన్నింటి ఫరూక్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ మేడం రాజకుమారి కన్యా మేడం గారు సన్మానం చేస్తున్నారు. భాగ్యమ్మ గారు, వి రాంబాబు గారు, నడిచే గ్రంథాలయం వారు విద్యార్థులకు గ్రంథాలయాల పుస్తకాలు పరిచయం చేసి విజ్ఞాన పటిష్టం చేస్తున్నటువంటి కృషి వారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. వీరు SY VCP గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ నంద్యాల వారు. ఆ తర్వాత PN మల్లికార్జునప్ప గారు AP మోడల్ స్కూల్ నంద్యాల. విద్యార్థులకు దొరికినటువంటి గొప్ప ఈ మల్లికార్జునప్ప